మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ రవికుమార్ పాస్టర్ గారు, అలాగే సంఘ పెద్దలు కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు నామంలో అభినందిస్తున్నాను. మీరిచ్చిన ఆహ్వానం ఏ వామ్ వెల్కమ్. అందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మహోన్నతమైన కారణం, ఒక మహాకారణం ఈ సభకు ప్రేరణ సుమారు 200 సంవత్సరాలు పైబడి భారతదేశంలోనే ఉండి ఇక్కడే మరణించి ఇక్కడే సమాధి చేయబడి వెళ్ళిన ఒక మిషనరీ, ఆధునిక క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు అని పిలువబడే దేవుని సేవకుడు విలియం కేరీ. భారతదేశపు ఆధునిక క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు డాక్టర్ విలియం కేరీ గారు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాట నెరవేర్చారు. మన పేదరికం, మన లేమి, మన ఆకలి, మన నిరక్షరాస్యత, మన కొరతలు, మన కరువు, మన అంధకారం మిషనరీ విలియం కేరీని భారతదేశానికి తెచ్చింది. అందుచేత మన పేదరికం ఎంత గొప్పది! విలియం కేరీని మనకిచ్చిన పేదరికం, విలియం కేరీని మన దగ్గరికి తేవడానికి ప్రయోజనమైన పేదరికం. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తు భారతదేశం గరీబీ హటావో అంటే యేసుక్రీస్తు గరీబీ జిందాబాద్ అన్నాడు. బీదలైన మీరు ధన్యులు, పేదరికంలో కూడా ధన్యత పొందుపరిచిన రక్షకుడు ఆయన. అందుచేత మన పేదరికాన్ని, మన నిరక్షరాస్యతను, మన సంస్కృతి లేమిని, వికాస రాహిత్యాన్ని, వీటన్నిటిని దునుమాడడానికి విలియం కేరీ గారు మన భారతదేశానికి రావడం జరిగింది. మనం చదువుకున్న వాక్య భాగం, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సభను మనం నిర్వహించుకుంటున్నాం. ఇది ముదాహం, ఇది తప్పనిసరి, ఇది ఆశీర్వాదకరం, ఇది అవసరం. ఈ స్పృహ మనలో జరగాలి. ఈవేళ మేము కూడా మీరిచ్చిన స్పృహే మా మందిరంలో కూడా, మా సంఘంలో ఈ బర్త్డే నిర్వహించి స్క్రీన్ మీద డిస్ప్లే చేశాం విలియం కేరీ గారి జీవితాన్ని. నేను కొద్ది మాటలు చెప్పి కనెక్షన్గా అది చేసినప్పుడు స్పెల్ బౌండ్గా ప్రజలు విన్నారు. హర్షధ్వనాల మధ్య క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంతా సంతోషించారు. ఇలాంటి సేవకులు మన మధ్యకు, మిషనరీలు మన మధ్యకు వచ్చారా అని వారందరూ ప్రభును స్తుతించారండి. అందుచేత దానికి కారణం, లేఖనాల్లో ఏ మిషనరీ మన దేశానికి వచ్చినా లేఖన ఆధారాలతో వచ్చారు. ఉదాహరణకు మనం చదువుకుని వచనాలు, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం. ఈ మొదటి 4 వచనాలలో 4వ వచనంలో, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. మొదటి 3 వచనాల్లో సంఘము కనిపిస్తుంది. 4వ వచనంలో సంఘం చేసిన పని కనిపిస్తుంది. సంఘము సేవకుల తయారీ కేంద్రం, సేవకుల ఉత్పత్తి కేంద్రం, మిషనరీల కార్ఖానా, సంఘము మిషనరీల కార్ఖానా కాగా, లేఖనం మిషనరీల ఖజానా. ఇది ఖజానా, సంఘము కార్ఖానా. అంటే మిషనరీని సిద్ధం చేస్తుంది, ఎలా సిద్ధం చేయాలో తెలియజేస్తుంది లేఖనం. ఈ 13వ అధ్యాయంలో పౌలు పరిచర్య చేశాడు, ప్రారంభించాడు అంత్యోక సంఘం నుండి. దీన్ని మొదటి మిషనరీ దండయాత్ర అంటారు. ఫస్ట్ మిషనరీ ఇన్వేజన్, మొదటి సువార్త దండయాత్ర. ఈ మొదటి సువార్త దండయాత్రలో పౌలు సముద్రాలు దాటి వెళుతున్నాడు. అది
పరిచర్యను సముద్రాల అవతలకి తీసుకువెళ్తున్నాడు. అలా తీసుకువెళ్ళిన మొదటి వ్యక్తి పౌలు. మొదటి వ్యక్తి. యేసుక్రీస్తు కూడా గలిలయ సముద్రం అనబడినటువంటి ప్రాంతాలన్నీ దాటి అవతలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అందులో నుండే పౌలు కూడా స్పృహ పొందాడన్నమాట. బొత్తిగా ఎరుగని వాళ్లకు, తెలియని వాళ్లకు, తెలుసుకోలేని వాళ్లకు, చేరలేని వాళ్లకు సువార్త అందించాలనే తపన, తహతహ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక విద్యాధికుడు, ఒక విద్యావంతుడు, ఒక వివేకి, ఒక చదువుకున్నవాడు పామర శిష్యుల బృందంలో చేరాడు. స్టేటస్ మారిపోయింది. స్టేటస్ మారిపోయింది. అంతకుముందు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. అందరూ యెరూషలేములోనే. మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. అపోస్తల కార్యాల గ్రంథంలో మనకు కనిపించే ఒక మాట ఇక్కడ చూద్దాం. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం చూడండి. వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిన సందర్భం మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు, ప్రయాణం చేసి వెళ్ళారు. చూడు 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం. ఆ కాలమందు సంఘమున యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమర దేశమందు చెదరిపోయిరి. 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారము చేసిరి. సంఘము అనేక ప్రాంతాలకు సేవకులను పంపించడం అనే ఒక స్పృహ ఇక్కడి నుంచి బయలుదేరింది. పౌలు వచ్చిన తర్వాత అది మరింత వికాసమైంది. వివిధ కోణాల్లో పరిచయం చేశాడండి. వివిధ కోణాల్లో. ఈ మొదటి దండయాత్రలో బర్నబాను తీసుకున్నాడు. 2వ దండయాత్రలో జాన్ మార్కు, సైలస్ అని తీసుకున్నారు. 3వ దండయాత్రలో కుటుంబాన్ని, ఒక భార్యాభర్తలను తీసుకున్నారు. ఈ వైవిధ్యం చూడండి. పరిచర్యలో సహోదరులు ఉండాలి. ఈ పరిచర్యలో యవనస్తులు ఉండాలి. ఈ పరిచర్యలో భార్యాభర్తలుగా కుటుంబాలు కూడా ఉండాలి అనే ఒక స్పృహ ఇచ్చాడు. ఈ పరిచర్యలో ఇక్కడ మనం ఏం చూచామంటే, ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరని చూస్తున్నామా? 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరులు సెలవు పుచ్చుకొని తాను మురుక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ప్రిస్కిల్లాకులు అన్నవారు అతనితో కూడా వెళ్ళిరి. ఎఫెసునకు వచ్చినప్పుడు ఆ తర్వాత 21వ వచనం. ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. ఇది మనం చూస్తున్నాం. అంటే సముద్రాలు దాటి అవతల వెళ్ళడం. ఈ స్పృహలో డాక్టర్ రెవరెండ్ విలియం కేరీ భారతదేశానికి రావడం జరిగింది. ఒక వెలుగును తెచ్చాడు. ఆయన పరిచర్య యావత్ భారతదేశం మీద కాదు, ప్రపంచం మీద కూడా ప్రభావం చూపించింది. యేసుక్రీస్తును అంగీకరించిన వారు, వెలుగు ప్రసరించే వాళ్ళంతే ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ చివరి భాగంలో, చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగుచుటకై మహావాసాలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఈ వాక్యం నేను చెప్పిన తర్వాత, ప్రసంగం అయిన తర్వాత, ఒక అమ్మాయి వాళ్ళ కూతురిని పట్టుకొచ్చి, అయ్యగారు పేరు పెట్టండి మా అమ్మాయికి అని. ఆ అమ్మాయికి అరుణోదయ అని పెట్టాం. ఇప్పుడు ఆ అమ్మాయికి పెట్టలే, ఇప్పుడు ఒంగోలులోనే ఉంటుంది. దేవుని కొరకు జీవించేవాళ్ళు అరుణోదయ కాంతిని వెదజల్లేవారు. అందుచేతనే మత్తయి సువార్తలు కూడా ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో,
చీకటిలో జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను అవతలను, సముద్ర తీరమును, అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. జెబులూను, నఫ్తాలి, యొర్దాను ప్రాంతం వాళ్ళు గొప్ప వెలుగును చూచారు. ఇది డాక్టర్ విలియం కేరీ గారి పరిచర్యలో మనకు కనిపించే ఒక గంభీరమైన రుజువండి. ఒక వికాసం వచ్చింది, ఒక స్పృహ వచ్చింది, సేవా దృక్పథం వచ్చింది, తాను చూపించాడు. అందుచేతనే ఆయన చేసిన పరిచర్య నేటికి నిన్న జరిగినట్టుగానే చెప్పబడుతోంది. మనకు దాదాపు 250 సంవత్సరాలకు ముందు కావచ్చుగాక, అంతకంటే ముందు కావచ్చుగాక, కానీ సంఘము చేసిన పని ఇది. ఈ మిషనరీ పరిచర్యలో మనకు కనిపిస్తున్న సంగతులు ఎంత గంభీరమైన వ్యక్తో మీరు ఆయన గురించిన వివరాల్లోనికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు లేదు, వాళ్ళు చతికిలబడి ఇంట్లో ఉండాల్సిందే. బడికి వెళ్ళడం నేరం, అది అవివేకం, అది పాపం అని కూడా భావించేవాళ్ళు. అలాంటి దినాలలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా కళాశాల ప్రారంభించినవాడు, మహిళా విద్య ప్రారంభించినవాడు డాక్టర్ విలియం కేరీ. ఇప్పుడు పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళి ఆడపిల్లలందరూ విలియం తాతయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నువ్వు బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళుతున్నావు, బీటెక్ చదువుతున్నావు, ఎంసీఏ చదువుతున్నావు, ఎంకామ్ చేస్తున్నావు, ఎంబీఏ చదువుతున్నావు, ఎంఫిల్ చేస్తున్నావు, ఎంఫార్మసీ చేస్తున్నావు. ఆడపిల్లలు ఇంత చదువుకొని విద్యావంతులే ఉండడానికి ప్రధాన కారణం భారతదేశంలో డాక్టర్ విలియం కేరీ. ఒక వ్యక్తి దేవుని నమ్మినందు చేత నేను దేశానికి కూడా పనికి రావాలని భావించడం జరుగుతుంది. దేహానికే కాదు, దేశానికి కూడా మన పనికి రావాలని భావించే ఒక విశాల దృక్పథం, ఒక తెగదెంపులు, ఒక వైరాగ్యం డాక్టర్ విలియం కేరీని భారతదేశానికి తెచ్చింది. అంతేకాదు, భారతదేశంలో ఆయన చేసిన సంస్కరణలు భారతదేశం చెప్పుకోవడానికి సిగ్గుపడేంత లేఖనాల్లో ఈ స్పృహనే ఆయన జీవించాడండి. పిల్లల్ని ఇంట్లో మేలు జరగాలి అంటే, ఇంట్లో కీడిపోవాలి అంటే, గ్రహబలం తొలగిపోవాలంటే, గ్రహదోషం తొలగిపోవాలి అంటే పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు, పిల్లల్ని తెగ నరికేవాళ్ళు. తల్లిదండ్రులే గంగానదిలో వదిలిపెట్టేవాళ్ళు, సంకల్లో ఎత్తుకుని నీళ్లలో వదిలిపెట్టి దండం పెట్టి వచ్చేసేవాళ్ళ. అలాంటి ఒక క్రూరమైన సంప్రదాయం భారతదేశంలో చలామణిలో ఉన్న దినాలలో ఈ సాక్రిఫైస్ని ఆపిన మహోన్నతమైన ఆధ్యాత్మిక విప్లవకారుడు డాక్టర్ విలియం కేరీ. భారతదేశంలో బతికున్న పిల్లలందరూ విలియం కేరీని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఏది ఎన్ని లక్షల మంది చనిపోయి ఉండేవాళ్ళు ఆ దినాల్లో. వాళ్ళు చనిపోయారంటే అర్థం ఏంటి? వాళ్ళ తర్వాతే ఎవరు ఉండరు కదా. బతికున్నారంటే ఏం తెలిసింది? వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు. ఇంత జనాభా వచ్చింది.
ఆ సాక్రిఫైస్ నిరోధించాడు, తొలగించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందులో కనీసం ఒక వీసం స్పృహ మనం కలిగి ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఎవరు? డాక్టర్ విలియం కేరీ భారతదేశ ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడు. నోరు తిరుగుతుందా? నోరు తిరక్కపోయినా నాలుక మడత పెట్టి అనాలి. భారతదేశ ఆధునిక ప్రేషితోద్యమ, ప్రేషితం అంటే పంపించబడ్డాం, ప్రేషితోద్యమ పితామహుడు డాక్టర్ విలియం కేరీ. ఈనాడు మనం ఎక్కడికి వెళుతున్నావయ్యా? నేను వందే మాతరం, వందే భారత్కి వెళుతున్నానండి, హైదరాబాద్ వెళ్ళాలి. మీరెక్కడికి? నేను పినాకిని ఎక్స్ప్రెస్కి వెళ్తున్నా, చెన్నై వెళ్ళాలి. మీరెక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం వెళ్తున్నాను, గోదావరి ఎక్స్ప్రెస్కి, లేకపోతే ఫలానా ఎక్స్ప్రెస్కి పట్టుకోవడానికి విజయవాడ వెళుతున్నాను. ఈ రైలు ప్రయాణం ఇచ్చింది మనకు డాక్టర్ విలియం కేరీ. రైలు ఎక్కే వాళ్ళందరూ ప్రభువా మీకు స్తోత్రాలని చెప్పాలి విలియం కేరీని బట్టి. రైలు ఇంజిన్ని ప్రవేశపెట్టాడు, రైలు ఇంజిన్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టాడు. పట్టాలు వచ్చాయి, రైళ్లు వచ్చాయి. అంటే అర్థం ఏమిటంటే 250 సంవత్సరాల క్రితం నేటి ఆధునిక భారతదేశాన్ని ఆయన చూడగలిగాడు. ఇది గనక చేస్తే ప్రజలు ఇంత మేలు పొందుతారు, ఇది గనక జరిగితే ప్రజలకు ఇంత మేలు జరుగుతుంది. ఎవరాయన? ఎక్కడి వాడు? ఎందుకు వచ్చాడు? మనకు రక్త సంబంధం లేదు, బంధుత్వం లేదు, మన దేశం కాదు, మన జాతి కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆయన, ఖండాంతరంగా ఉపఖండానికి అవతల ఉన్న ఆయన భారతదేశానికి ఎందుకు వచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి. యేసుక్రీస్తును నమ్మి మామూలుగా ఉంటే అది నమ్మడమా కాదా అని అనుమానపడాల్సి వస్తుంది. గుడికి వెళ్ళడం రావడం అది సహజం, ఇది ఆరాధించడం రావడం సహజం. సెంటిమెంట్ కాకూడదు భక్తి. భక్తి సెంటిమెంట్ కాలేదు వీళ్ళకి. భక్తి ఒక విప్లవాన్ని తెచ్చింది. వారు నమ్మిన దేవుణ్ణి బట్టి వాళ్ళు వాళ్ళ దేశాలనే బేఖాతరు చేశాడు, ప్రాంతాలను బేఖాతరు చేశాడు. అమోఘమైన వివేకం కలిగిన వాడు. 46 భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు. 46 భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేశాడండి. కొన్ని పాక్షంగా, కొన్ని పూర్తిగా. తర్జుమా చేయడం అంటే భాష మీద పట్టు లేకపోతే జరగదు. 46 భాషలు. మనకు తెలుగు వచ్చేటప్పటికి అమ్మో అయ్యో కుయ్యో మర్రో, తెలుగు కూడా సరిగ్గా రాదు. మనకు తెలుగు పూర్వు, ఇంగ్లీష్ రాదు. 46 భాషలు అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా చేయగలిగాడు? అంతేకాదు, రామాయణాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఒరే వెర్రోళ్ళు, మీ రామాయణం చదువుకోవడం మీకు జాత కావట్లేదు, సంస్కృతంలో చదువుకోలేకపోతున్నారా? అలాగైతే చదువుకోండి అని రామాయణాన్ని తెలుగులో ఇంగ్లీష్లో తర్జుమా చేశాడండి. వాళ్ళల్లో ఎవరు అది చేయలేకపోయారు. అమోఘమైన మహనీయుడండి. ఆయన పాదధూళి మన మీద పడినా కూడా దీవెన అనిపించేంత భక్తిపరుడు. భారతదేశం ధన్యమైంది. భారతదేశం ధన్యమైంది. ఆయన చేసిన పరిచర్య అంత అయినది కాదు ప్రియులారా. ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ,
ఇంకా ఇలాంటివేనో ఇంగ్లీష్ పేపర్లో తెలుగు పేపర్లు చదువుతున్నాం. పేపర్ వచ్చిందిరా, ఈరోజు పేపర్ వచ్చిందా, పేపర్లో పడిందా, రిజల్ట్స్ వచ్చాయా, పేపర్ చూసావా? ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? న్యూస్ పేపర్. విలియం కేరీ భారతదేశానికి ఇచ్చాడు. అప్పటి వరకు మనకు జీవితాలు న్యూసెన్స్గా ఉన్నాయి, న్యూస్ పేపర్ని ఇచ్చాడు ఆయన. కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతూ పేపర్ చదవగలుగుతున్నా. పేపర్ చదివే ప్రతి వాళ్ళు ప్రభుని స్తుతించాలి, విలియం కేరీ గారికి దండాలు పెట్టాలి, వందనాలు చెయ్యాలి. మహనీయుడు, మహనీయుడు. ఆయన భాగస్వామ్యం మన దేశ వికాసంలో సింహభాగం ఆక్రమించిందండి. మన దేశ వికాసాన్ని కనుక విభాగించి పర్సంటేజ్ ఇస్తే సింహభాగం ఆయనకు వెళుతుంది. అలాంటి గంభీరమైన కార్యాలు జరిగించాడు. కారణం, మిషనరీ యాత్ర చేశాడు, సముద్రాలు దాటి వచ్చాడు ప్రియులారా. అంతేకాదు, అండ్ ఒక 10,000 ఇస్తారా? లేదండి, జేబులు ఏం లేవు, అన్ని బ్యాంకులో పెట్టాను. రిటైర్ అయ్యారా? మరి డబ్బులు వచ్చుంటాయే, బ్యాంకులో పెట్టానండి. మా అమ్మాయి పెళ్లి రాబోతుంది, బ్యాంకులో దాచుకున్నాం. ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఈ బ్యాంకులను పరిచయం చేసింది డాక్టర్ విలియం కేరీ. ఈనాడు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నామంటే కారణం ఆయనే. అంతే, బ్యాంకు వెళ్ళే ప్రతి వాళ్ళు ముందు విలియం కేరీకి దండం పెట్టి డిపాజిట్ ఫామ్ కానీ విత్డ్రా ఫామ్ కానీ రాసుకోవాలేమో, రాయాలి కూడా. మన డబ్బుకు భద్రత ఇచ్చి వెళ్ళాడండి ఆయన. మన ధనానికి భరోసా ఇచ్చి వెళ్ళాడండి. మనం పెట్టిన డబ్బులకి భద్రత ఉంది, వడ్డీ వస్తుంది. మనం ఎక్కడైతే పెడుతున్నామో అసలు ఎలాంటి పరిస్థితి ఇచ్చాయంటే మనకు, మన ముఖం తెలియదు. పక్కింటి వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వలేం, కానీ బ్యాంకులో 10 లక్షలు పడేస్తాం. పక్కింటి వాడు మనకు తెలుసు, వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళ ఇంటి పేరు తెలుసు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు, అందరూ తెలుసు, వాళ్ళ ఉద్యోగాలు తెలుసు, కానీ 10 రూపాయలు ఇవ్వలేము. కానీ ఎవడో రామశర్మ పనిచేస్తున్నాడు, బ్యాంక్ మేనేజరు. శర్మ గారు, ఈ 10 లక్షలు ఉంచేయండి మీ దగ్గర. ఎవరైనా ఏమో మాకు తెలియదు. బ్యాంకులో ఆ భద్రత. మనకు ముక్కు తెలియకుండా డబ్బులు ఇచ్చేసి వస్తాం, డబ్బులు పెట్టేసి వస్తాం, డబ్బులు పడేసి వస్తాం. ఎంత ధైర్యం! ఈ వ్యవహారం ఇచ్చాడండి. సేవింగ్స్ బ్యాంక్స్ ప్రారంభించింది ఆయనే. సేవింగ్ బ్యాంక్స్ ప్రారంభించింది ఆయనే. ఒక్క వ్యక్తి ప్రభు నమ్ముకుంటే జరిగే సంగతులు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయి, ఎంత గంభీరంగా ఉన్నాయి. దేశాన్ని కదిలించింది, దేశాన్ని కదిలించింది. మన భారతదేశ మేధావులు సిగ్గుపడ్డారు. ఇంత పరిచర్య మన దేశంలో ఎవరూ చేయలేదు, ఏ మేధావి చేయలేదు. వీళ్ళు వ్యత్యాసాలు కనిపెట్టారు, వైషమ్యాలు కనిపెట్టారు, తారతమ్యాలు కనిపెట్టారు, తేడాలు కనిపెట్టారు, లింకులు పెట్టారు, గిలి కలిగించారు, ఇలాంటివి కనిపెట్టారు. తిథులు నక్షత్రాలు కనిపెట్టారు, రకరకాల ఆచారాలు కనిపెట్టి మనకు నెత్తిన పెట్టి వెళ్ళారు. వాటిని బట్టి జీవిస్తున్నారు. మేధావి, మహోన్నతమైన భావజాలం, సేవాభావజాలం కలిగిన వ్యక్తి. ఏమని చెప్పాం విలియం కేరీ గారిని? భారతదేశ క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మిషన్, మోడర్న్ మిషన్. ఇలాంటి గంభీరమైన కార్యాలు జరిగించాడండి. ఆయన్ని బట్టి మనం ప్రభును స్తుతించాలి. బయాలజీ మీద బుక్స్ రాశాడు, బయాలజీ మీద బుక్స్ రాశాడండి. మ్యాథమెటిక్స్ మీద రాశాడు.
అంతేకాదు సోషియాలజీ మీద రాశాడు. 132 గ్రంథాలు రాశాడండి. అసలు ఇది మెదడా లేకపోతే ఏమన్నా మంత్రమా? ఇంత జ్ఞానాన్ని ఎలా దాచుకున్నాడండి తనలో? ఇంత జ్ఞానం ఎలా అప్లోడ్ అయింది? ఆ జీబీ ఎంత గొప్పదో, ఆయన మెదడు జీబీ అంతలో అప్లోడ్ అయింది. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని నమ్ముకోవడం అనేది ఎంత గొప్ప పరిచర్య జరిగించిందో చూడండి. ప్రభు దగ్గరికి రావడం, ప్రభువుని అంగీకరించడం మనల్ని ఒక మిషనరీగా చేస్తుంది, మనకు ఒక మిషన్ ఇస్తుంది. తానే ఒక కాలేజీ స్థాపించి పరిచయం జరిగించాడు బెంగాల్లో. సంస్కృత కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశాడు. వేదాంత విద్య కళాశాల స్థాపించాడు. నేటికి అది అజరామరంగా కొనసాగుతుంది. ఒక బ్యాప్టిస్ట్ మిషనరీగా, బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా పంపించబడిన వ్యక్తిగా అమోఘమైన పరిచయం జరిగించాడు. తాను కట్టుకున్న ఆ ఆకాశరమ్యం కాలిపోయింది, ప్రెస్ తగలబడింది. ప్రింటింగ్ ప్రెస్. మనం ఈరోజు బైబిల్ చదువుతున్నాం, ఇంకా పుస్తకాలు చదువుకుంటున్నాం. ఈ ఫెసిలిటీ మనకు విస్తరింపజేసింది ఎవరో తెలుసా? డాక్టర్ విలియం కేరీ. పుస్తకాలు చదివే ప్రతి వ్యక్తి డాక్టర్ విలియం కేరీని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆ మహానుభావుని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఆయన పాదాల దగ్గర కూర్చోడానికి కూడా మేము పనికొస్తామా లేదా? మా జ్ఞానం, మా వెర్రితనం, మా తెలివితేటలు పోల్చుకుంటే ఆయనతో ఏం పనికొస్తామండి మనం? మన తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి చాలాసార్లు. ఇక్కడే కనిగిరి దగ్గర ఒక హోటల్ ఉండేది. కనిగిరికి వెళ్ళాలంటే అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది, వేమలకోట నుండి. అక్కడ చెట్టు ఉండేవాడు. ఒకసారి ఒకడు బాగా తాగి హోటల్కి వచ్చి ఫుల్గా తిన్నాడు, డబ్బులు ఇవ్వలేదంట. వెళ్ళిపోతున్నాడు. ఇవ్వయా డబ్బులు అని ఆపాడు. వెనక్కి వచ్చి జుట్టు పట్టుకొని కిందకొంచి గుబా 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 వాయించి వెళ్ళిపోతున్నాడు. భార్య, నువ్వేం మగోడువయ్యా, వాడంత కొడుతుంటే ఎదురు తిరగలేకపోయావు, దన్నపోతులాగా తినేసి వెళ్ళిపోతున్నాడు డబ్బులు ఇవ్వకుండా. అంటే పిచ్చిదానా, నా సంగతి నీకేం తెలిసే, వాడికి తెలిసి ఉంటుంది. ఏం జరిగిందా? నేను ఊరుకున్నానా? అంత తెలివి తక్కువ కాదు. ఏం చేసినవయ్యా అందంటేమో. ఏం చేసినా? జుట్టు పట్టుకున్నాడా? పట్టుకున్నాడు. వంగబెట్టిండు. గుబా గుబా కొట్టిండు. నేనేం చేసినా? పొట్టంతా గిచ్చినా. ఈయన గిచ్చిండంట పొట్టంతా. ఈ జ్ఞానం ఎంత గొప్పదండి. మన బుర్రలు అలా ఉంటాయి, మన తెలివితేటలు అలా ఉంటాయి. మన జ్ఞానం, మన తెలివితేటలు ఈ మహానుభావం ముందు కూర్చొని పొగలాగా ఎగిరిపోతాయండి. చేతులెత్తి దండం పెట్టాలి, చేతులెత్తి దేవుణ్ణి స్తుతించాలి. ఆ మహానుభావాన్ని ఆఫ్టర్ ఆల్ మనకు అనుగ్రహించాడండి. మన దేశానికి అనుగ్రహించాడు, మన భాషకు అనుగ్రహించాడు, మన సంఘాలకు అనుగ్రహించాడు. మన కొరకు చనిపోయాడు. మన కొరకే పుట్టాడన్నంతగా పుట్టాడు, మన కొరకే చనిపోయినంతగా చనిపోయాడు. ఆయన సమాధి ఇంకా భారతదేశంలో ఉంది ప్రియులారా. అందుచేత ఆయన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించడం చేయకపోతే నేరం చేసిన వాళ్ళం అవుతామేమో. వీ షుడ్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్ యాజ్ క్రిమినల్స్. అంత గొప్ప మహానుభావని దేశం ఎలాగో మర్చిపోయింది. ఇంత మేలు పొంది భారతదేశం మర్చిపోయింది. ఎప్పుడో శంకర్ దయాళ్ శర్మ ఉన్నప్పుడు ఒక స్టాంప్ వేశారు నామకావస్తే, ఆయన ప్రెసిడెంట్గా ఉండగా. అంతే వాళ్ళు చేయగలిగింది భారతదేశం. అది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జరిగింది ఆ మాత్రం.
అంతకు మించి ఏం చేయలేకపోయింది భారతదేశం. భారతదేశాన్ని విస్మరించింది. ఆయన చేసిన మేళ్లు పొందుతూ అభివృద్ధి చెందిన, వికాసం పొందిన భారతదేశంగా ఉండి ఆయన విస్మరించింది. మనం ఆయన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన గుర్తు చేసుకోవడం మన జన్మ హక్కుగా భావించాలి. ఆయన భావజాలంలోని కొంతన్నా ప్రభువా నాకు ఇవ్వండి తండ్రి, నాకు ఇవ్వండి. నేను మీకు జీవించే క్రమంలో డాక్టర్ విలియం కేరీ నాకు ఒక ఐకాన్గా, ఒక లెజెండ్గా, ఒక ఫోర్మన్గా, ఒక మార్గదర్శిగా, ఒక ఆదర్శప్రాయునిగా ఉండునట్లుగా స్పృహ నాకు ఇవ్వండి అని ప్రభువును మనం అడగాలి. పౌలు పరిచర్యలోని ప్రభావం అది. ఓడదాటి కుప్రకు వెళ్ళాడు, సలమీకి వెళ్ళాడు, పాపుకు వెళ్ళాడు, పంపులేకి వెళ్ళాడు, ఎఫెస్సుకు వెళ్ళాడు. సముద్రాలు దాటి పరిచర్య జరిగించాడు. సముద్రాల అవతల జబులూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతం వాళ్ళు గొప్ప వెలుగును చూచారు అని చెప్పబడినట్లుగా పరిచర్య జరిగింది ప్రభు కాలంలోనూ, తర్వాత పౌలు కాలంలోనూ. ఆ కోవకు చెందిన మన కాలపు దైవజనుడండి డాక్టర్ విలియం కేరీ. అందుచేత ఆయన్ని బట్టి మనం ప్రభును స్తుతించాలి, ప్రభుని మహింపరచాలి. ఆయన చెయ్యని డిపార్ట్మెంట్ లేదేమో. ఒక పక్క విద్య, ఒక ప్రక్క సోషల్ సర్వీస్, ఆరోగ్యపరంగా ఆయన చేసిన పరిచర్యలు మామూలు పరిచర్యలు కాదండి. కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రేమించి వారి కుష్టు వ్యాధి నివారణకు ఆయన తీసుకున్న చర్యలు ప్రశంసించబడ్డాయి యావత్ భారతదేశంలోనే. అందులో నుండే మదర్ తెరిసా స్పృహ మనకు కనిపిస్తుంది. అందులో ఆమె తన సేవా శిబిరాన్ని వెస్ట్ బెంగాల్లో స్థాపించడం ఒక గొప్ప అంశం, రిమార్కబుల్ అంశం. వెస్ట్ బెంగాల్లోనే డాక్టర్ విలియం కేరీ తన పరిచర్యకు పునాది వేశాడు, విస్తరింపజేశాడు. కుష్ఠవ్యాధి నివారణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి కొనసాగించాడు తన కాలంలో. తనకున్న పరిధిలో మదర్ తెరిసా దాన్ని విస్తరింపజేసింది, ఒక విప్లవంగా మార్చింది. జబులూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతం వాళ్ళు గొప్ప వెలుగును చూచారు అని లేఖనం నెరవేరింది. ప్రియులారా, చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండి వారికి వెలుగు చుటకై ఆ మహావాత్సలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. ఈ అరుణోదయ దర్శనమే డాక్టర్ విలియం కేరీ. అరుణోదయం వచ్చింది, విద్యాపరంగా అరుణోదయం, సంస్కృతి పరంగా అరుణోదయం, వైద్యపరంగా అరుణోదయం. ప్రభు కొరకు పరిచయం చేయడంలో ఒక వైవిధ్యాన్ని చూపించిన వ్యక్తి డాక్టర్ విలియం కేరీ అండి. అందుచేత ఆ గొప్ప దైవజనుడిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. అంతేకాదు మన వంతు ఆ ఇంపాక్ట్ మన మీద ఎంతవరకు ప్రభావం. నేను నమ్ముకున్నాను, అంగీకరించాను. మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక వ్యక్తిగా కొనసాగుతున్నాను. నా వంతు, నా పార్టిసిపేషన్, నా భాగస్వామ్యం ఏమై ఉండాలో తెలియచేయండి. కొద్ది కాలమే మనకు మన జీవితం ఉంది భూమి మీద. ఏదన్నా చేయగలిగితే ప్రభు కోసం, ఏదన్నా చేయగలిగితే నేనున్నాను దారి చూపించడానికి అని ఇంకా ఆయన కేక వేస్తున్నాడు అన్నమాట. విలియం కేరీ గారు లేరు కానీ ఆయన సేవ లేకపోలేదు. విలియం కేరీ గారు లేరు కానీ ఆయన పరిచర్య లేకపోలేదు. విలియం కేరీ గారు లేరు కానీ ఆయన చూపించిన దారి లేకపోలేదు. విలియం కేరీ గారు లేరు కానీ ఆయన మార్గదర్శకత్వం సజీవంగా మన ముందు కొనసాగుతున్నది. అందుచేత మనము ధన్యులం. అన్యులుగా ఉన్న భారతీయులను ధన్యులుగా చేయడానికి
భారతదేశ క్రైస్తవ మిగతాది ముగించండి మీరు. భారతదేశ క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు. మేనక నుంచి ఇటు చెప్తారా? పితామహుడు, ప్రేషితోద్యమ, భారతీయ క్రైస్తవ. రిటర్న్ తిరగేసి బాగా చెప్పినట్టున్నారు మీరు, మామూలు కంటే కూడా. భారతీయ క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు డాక్టర్ విలియం కేరీ. మనము ధన్యులం. అందుచేత ఆయన స్పృహ మన నర నరాల్లో, మన రక్త కణాల్లో ప్రభావాన్ని చూపించిన నాడు మనం చిన్న మిషనరీలుగా, చిన్న సేవకులుగా మన పరిధిలో, మన సంఘ పరిధిలో, మన సంఘ లిమిటేషన్లోనే పరిచయం చేస్తాం. మామూలుగా ఉండమండి. దేవుని నమ్మి మామూలుగా ఉండేవాళ్ళు వాళ్ళు మామూలు మనుషులు. దే ఆర్ నార్మల్ పీపుల్. వి ఆర్ నాట్ నార్మల్ పీపుల్. వీ షుడ్ బి అబ్నార్మల్. అందుచేత ఈ క్రమంలో మిషనరీ డాక్టర్ విలియం కేరీ గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభా, నన్ను ఆయనకు దగ్గర చేయండి కొంచెం. కీప్ మీ లార్డ్ అట్లీస్ట్ అట్ హిస్ ఫీట్. బ్రింగ్ మీ లార్డ్ అన్ టు హిస్ ఫేస్. ఆయన అడుగు జాడల్లో నడవడానికి నాకు సహాయం చేయండి ప్రభా. ఇది నా అంతిమ కోరిక నాయనా. ఇది నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సేవా జీవితంలో. డాక్టర్ విలియం కేరీ స్పృహ నా నరాల్లో వినబడుతుండగా ఆయన అడుగుజాడల్లో నడవడానికి నేను ప్రయత్నం చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి అని ప్రభుకి మనం సమర్పించుకుందామా? ఇది మనము ఆయనకు అర్పించే విశేష అంటే ఇదే అన్నమాట. హ్యాపీ బర్త్డే విలియం కేరీ గారు అని చెప్పాలంటే ఇది చేయాలి మనం. ఆ క్రమంలో మనం ప్రభు కొరకు జీవిద్దామండి. ఈ స్పృహ ప్రభు మన హృదయాల్లో రగిలించును గాక. ఎవరైనా చెప్పండి. భారత దేశపు క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు. భారతదేశ క్రైస్తవ ప్రేషితోద్యమ పితామహుడు ఆయన మనకు దక్కాడు. మనం ప్రభువుకు దక్కున్నట్లుగా. అందుచేత ఆయన స్పృహను మనం కలిగి ఉండి స్పృహ లేని వారంగా కాకుండా ప్రభు కొరకు జీవించడానికి ఆయన పరిచర్య మన మీద అత్యంత బలమైన ప్రభావాన్ని చూపించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలు వందనాలు. మీ సన్నిధికి వచ్చాం. మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. మిమ్మల్ని అంగీకరించిన కారణం చేత కేవలం వచ్చిపోయే వాళ్ళం కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, మిమ్మల్ని నమ్మిన వారుగా, సేవా స్పృహ కలిగిన వారుగా, మిషనరీ జీల్ కలిగిన వారుగా జీవించడానికి మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం జీవించడంలో మీ సహాయం సదా మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.